సురేష్. సో ఈమె కొన్ని చిత్రాలు చేసింది. మరీ ముఖ్యంగా అందులో చెప్పుకుంటే మహానటి నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది ఆ మూవీతోటి. ఎందుకంటే తన నటనతోటి సావిత్రి గారి లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఆ మూవీలో అద్భుతంగా జీవించేశారు. మరొకసారి సావిత్రి గారిని చూసినట్లుగా ఉంది అన్నట్లుగా ఆమె యాక్టింగ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు కొన్ని చిత్రాలు వచ్చాయి, పెంగ్విన్ కానీ, సో ఇటువంటి మూవీలు ఎన్నో వచ్చాయి, మిస్ ఇండియా కానీ, అండ్ ఇప్పుడు రివాల్వర్ రేట్ అంటూ కూడా సరికొత్త ప్రయోగంతో ఆమె మళ్ళీ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్తో ముందుకు రాబోతుంది. అయితే ఈమెతో పాటు మరొక హీరోయిన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే నయనతార. ఇప్పుడు చెప్పుకున్న ఈ హీరోయిన్లు అందరికీ కూడా ఒకానొక టైంలో ప్రైమ్ టైంలో డిమాండ్ ఉండేది. బట్ ప్రస్తుతం అయితే నయనతారకి ఇప్పుడు కూడా అదే డిమాండ్ ఉంది. ఆమె ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా హై రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈవెన్ ఆమెకే కాదు, ఆమె అసిస్టెంట్లు అందరికీ కూడా అదే స్థాయిలో పే చేయాలి. వాళ్ళందరికీ కూడా మీరు ఇక్కడ అకామిడేషన్ ఇస్తే ఆమె సెట్కి వస్తుంది, లేదంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా ఆమె ఆ షూటింగ్లో పాల్గొంటుంది అని కూడా ఒక రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఎక్కువ పేడ్ చేసేటువంటి యాక్టర్స్లో ఎవరైనా ఉన్నారంటే నయనతార. ఈమె కూడా అమ్మోరు లాంటి సినిమాలు